ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడి నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నీ లైఫ్లో ఇట్టి విధంగా ఆలోచిస్తున్నావు కదా, నేను వాగ్దానం పొందుకుని ఉన్నా కదా, ఎందుకని నా లైఫ్లో జరగడానికి డిలే అవుతుంది, ఎందుకు ఆలస్యం అనేది జరుగుతుంది, అవుతుంది అన్న క్షణమల్లా దూరంగా, అంటే ల్యాగ్ లాగా నాకు అనిపిస్తుంది, ఎప్పుడవుద్ది అని చెప్పి నీ యొక్క డిలే పీరియడ్లో ఉండి నువ్వు ఇట్లా ఆలోచిస్తున్నావా? అందుకోసమే పరిశుద్ధాత్మ దేవుడి దినము ఈ యొక్క వాక్యం ద్వారా నీతో మాట్లాడాలనుకుంటున్నారు. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనం మనం చూసుకున్నట్లయితే, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండానా. హల్లెలూయా. ఇక్కడ బిలాము ప్రవక్త బాలాకు రాజుతో ఈ మాట చెప్పినట్లయితే మనం చూస్తాము. బాలాకు రాజు ఇశ్రాయేలు మీద శపించమని చెప్పి బిలాము ప్రవక్తతో మాట్లాడినప్పుడు, బిలాము శాప వచనాలకు ఆపోజిట్గా బ్లెస్సింగ్ మాటలు పలికేలాగా దేవుడు చేసినట్టు మనం ఇక్కడ చూస్తాము. ఇక్కడ దేవుడు ఒక్కటే మాట మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నేను మాట ఇచ్చి తప్పుటకు మానవుడినా, మాట ఇచ్చి అది జరగకుండా ఆపవేయడానికి నేను మానవుణ్ణి కాదు అని చెప్పి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఈ దినం కూడా నీ లైఫ్లో వాగ్దానం ఉంది. డిలే అవుతున్న దాన్ని బట్టి నీవు ఇట్టిరిదిగా అడుగుతున్నావు కదా, ఏంటి దేవా, ఇచ్చావు, మాట ఇచ్చావు, చెయ్యవా అని చెప్పి అడుగుతున్నావేమో. అందుకోసమే దేవుడు ఈ దినం వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. మాట ఇచ్చి తప్పుటకు నేను నరపుత్రుడిని కాదు, పశ్చాత్తాప పడుటకు నేను మానవుణ్ణి కాదు, మాట ఇచ్చి నేను స్థాపింపకుండా అని చెప్పి దేవుడు ఈ దినం నీతో మాట్లాడుతున్నారు. ఇక్కడ మనము ఒక ఎగ్జాంపుల్ మనం ఒకసారి చూసుకున్నాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, అబ్రహాముని మనం చూసుకున్నట్లయితే, అబ్రహాముకి దేవుడు ప్రామిస్ ఇచ్చారు. ఏంటి, నీవు సంతానాన్ని కంటావు అని చెప్పి, సంతానాన్ని ఇస్తానని చెప్పి దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేసినట్టు మనం చూస్తాం. కానీ ఆ వాగ్దానం ఇచ్చారు, కానీ అది రీచ్ అవ్వడానికి 25 years పట్టింది. ఆ 25 years పీరియడ్లో దేవుడు తన యొక్క స్థితిని, తన యొక్క క్యారెక్టర్ని మార్చాలి, తనని ఒక మంచిగా మలచాలని చెప్పి ఆయన అనుకుని ఆయన ఫస్ట్ తన యొక్క సొంత దేశాన్ని, ప్రజలను అందరినీ విడిచిపెట్టి తన చూపించేటువంటి దేశానికి రమ్మని చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేశాడు, తనతో పాటు తన యొక్క చుట్టాలు ఎవరిని, లోతు వాళ్ళను కూడా తీసుకొచ్చాడు. మామయ్య కొడుకుని తనతో పాటు తీసుకొచ్చాడు కదా. తీసుకొచ్చిన తర్వాత ఏమైంది, అక్కడ సొదొమ గొమొరాకి లోతు వాళ్ళు అటువైపు వెళ్ళిపోయారు, అబ్రహాము వాళ్ళేమో ఒకవైపుకి వెళ్ళిపోయినప్పుడు లోతు అక్కడ సొదొమ గొమొరాని దేవుడు హతం చేస్తా అన్నప్పుడు అబ్రహాము వేడుకుంటున్నాడు, దేవా, అక్కడ ఒకళ్ళున్నా కానీ కాపాడుతావా, ఇద్దరున్నా కాపాడుతావా అంటే, లేదు అని చెప్పి చివరికి ఒక్కరున్నా కాపాడుతానని చెప్పి నీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని నువ్వు కాపాడుకో అని చెప్తారు. చెప్పినప్పుడు ఒక మాట వార్నింగ్ చెప్తారు, మీరు వెనక్కి తిరిగి చూడవద్దు అని చెప్పినప్పుడు లోతు భార్య ఏం చేస్తుందంటే చూసి అక్కడే ఉప్పు స్తంభంగా నిలిచిపోతుంది. అలాగా ఇంకో విధంగా మనం చూసుకున్నట్లయితే, దేవుడు తనకి సంతానాన్ని ఇస్తా అన్నారు కదా. ఫస్ట్ తను ఉన్న దేశాన్ని విడిచిపెట్టి రమ్మన్నప్పుడు తనని మాత్రమే రమ్మన్నప్పుడు తను ఏం చేశాడు, తన యొక్క మామ కొడుకుని కూడా తనతో పాటు తీసుకొచ్చాడు. అదొక డిలే అవ్వడానికి అదొక కారణం. దేవుడి యొక్క మాటకి కంప్లీట్ ఒబీ చేయకుండా తన యొక్క సొంత ఆలోచనలు కూడా యాడ్ చేసి ఇక్కడ చేసినట్టు మనం చూస్తాం. అదే ఇంకో సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే, అబ్రహాము ఇంకా దేవుడు చేయడేమో, ఈ ఏజ్లో మాకు పిల్లలు కలగడం అసాధ్యం అని చెప్పి సారా ఏం చేస్తుంది, తన పనికత్త అయినటువంటి హాగర్ని పంపించి పిల్లల్ని కనమని చెప్పి అబ్రహాముకి చెప్పుద్ది. అప్పుడు అబ్రహాము అట్టి విధంగానే తన ద్వారా దేవుడు నాకు గర్భాన్ని ఇస్తాడేమో అని చెప్పి అట్లాగా చేయగా ఇష్మాయిలు జన్మించాడు. ఇష్మాయిల్ జన్మించినా కానీ దేవుడు ఏం ప్రామిస్ చేశారు,
వారి యొక్క సారా గర్భం నుండి నేను సంతానాన్ని ఇస్తా అన్నాడు. అంటే వీళ్ళు ఏం చేశారు, దేవుని యొక్క ప్రామిస్ని వీళ్ళు చేతిలోకి తీసుకొని వీరి యొక్క సొంత ఆలోచనల్ని కూడా కలిపి వారి యొక్క ప్లాన్ ప్రకారం హాగర్ ద్వారా ఇష్మాయిల్ని కన్నారు. ఇష్మాయిల్ని తన కొడుకులా చూసుకుంటా ఉన్నప్పుడు దేవుడు అంటున్నారు, ఇష్మాయిలు నేను నీకు ఇచ్చినటువంటి వాగ్దాన పుత్రుడు కాడు, నీ యొక్క గర్భము నుండి నేను నీకు సంతానాన్ని ఇస్తా అన్నాడు. అట్టి విధంగానే దేవుడు ఇచ్చారు ప్రామిస్ని. ఒకానొక దినం కంప్లీట్గా అబ్రహాము దేవుడు చెప్పిన మాటకి కంప్లీట్గా విధేయత చూపించినప్పుడు ఒకానొక దినం ఇస్సాకు సారా గర్భం నుండి జన్మించాడు. జన్మించిన తర్వాత దేవుడు తన పట్ల కంప్లీట్ ఒబీడియన్స్ చూపించినప్పుడు బ్లెస్సింగ్ చేద్దామని చెప్పి అనుకున్నారు. ఎందుకు ఇస్సాకుని కనడానికి 25 years పట్టిందంటే దేవుడి యొక్క మాట చప్పున కంప్లీట్గా ఒబే అయ్యి అది మాత్రమే చేయక దీని యొక్క ఆలోచనలు కూడా యాడ్ చేసుకుంటూ చేశాడు. కాబట్టి ఇస్సాకు జన్మించడానికి 25 years ఆ డిలే పీరియడ్ ఎందుకు అయిందంటే తన యొక్క సొంత క్రియలు కూడా దేవుడికి కంప్లీట్గా ఒబే కాకుండా చేసినట్టు మనం చూస్తాం. ఆ యొక్క ప్రిపరేషన్ పీరియడ్గా మనం చూస్తాం. కంప్లీట్గా దేవుడికి ఒబే ఎలా అయి ఉండాలని చెప్పి దేవుడు ఆ పీరియడ్ని ఉంచారు, తనకి ఒక లెసన్స్ లాగా ఉంచారు. ఎప్పుడు అయితే తను కంప్లీట్గా దేవుడి మీద ఆధారపడి దేవుడు ఏది చెబితే అది అని చెప్పి ఎప్పుడైతే ఉంటాడో వాగ్దానాన్ని నెరవేర్చాలని చెప్పి దేవుడు చూశారు. ఆ 25 years డిలే ఎవరి వల్ల అంటే తన యొక్క సొంత క్రియల ద్వారానే తను డిలే అవ్వడానికి కారణంగా ఉన్నాడు. అదేవిధంగా మనము ఇశ్రాయేలు ప్రజల్ని కూడా మనం చూసుకున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజల్ని కానాను దేశానికి నడిపిస్తానని చెప్పి దేవుడు వారి పట్ల వాగ్దానం అనేది చేశారు. వారికి ఎందుకు 40 సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాల్లో దేవుడికి ఆయన మీద ఆధారపడాలి, ఆయన బిడ్డలుగా ఆయన మీద వారు ఆధారపడాలి, ఒబే చేయాలి, ఆయనకు భయపడుతూ ఆయనకి భక్తి చేయాలని చెప్పి ఆయన కోరుకున్నప్పుడు ఆ 40 years పీరియడ్లో కంప్లీట్గా ఒబే చేసిన వ్యక్తుల్ని మనం చూస్తాం. ఒబే చేయనటువంటి వారి యొక్క పరిస్థితి ఏమైందని కూడా మనం చూస్తాం. ఎక్కడికక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారంటే మాకు అది లేదు ఇది లేదు అని వంకలు పెట్టేలాగా ఉన్నారు. కానీ ఎన్ని గొప్ప కార్యాలు, ఎన్ని ఫేవర్స్, మన్నాను చూశారు, మాంసంని తిన్నారు, బండను నీరు త్రాగారు, ఎన్ని కార్యాలు చూసినా కానీ వారు చివరికి నసిగేటువంటి వ్యక్తులకు ఉన్నారు. వారు కంప్లీట్గా అదే స్టార్టింగ్లోనే దేవుడు ఎర్ర సముద్రంని 2 పాయలుగా చీల్చి నడిపించినప్పుడు ఫరో సైన్యాన్ని ముంచివేసినప్పుడు అక్కడే వారు ఒబే ఉంటే మేబీ 40 years కంటే ఇంకా త్వరగానే వారు కానానికి రీచ్ అయ్యే వాళ్ళేమో. కానీ దేవుడికి ఎందుకు అంత 40 years టైం తీసుకున్నారంటే వాళ్ళు కంప్లీట్గా ప్రిపేర్ చేయాలి. కంప్లీట్గా వాళ్ళు ఎప్పుడు ఒబే అవుతారో అప్పుడు వారి యొక్క లైఫ్లో ప్రామిస్ నెరవేర్దామని చెప్పి దేవుడు అనుకున్నారేమో. ఈ దినము నీ యొక్క లైఫ్లో కూడా దేవుడు నీకు కొన్ని చెయ్యొద్దు అని చెప్పి స్ట్రిక్ట్గా చెప్తున్నారు. స్ట్రిక్ట్గా చెప్పినప్పుడు ఆయన చెయ్యొద్దంటే చెయ్యొద్దన్నట్టే ఉండాలి. అది కాకుండా దేవా నువ్వు ఇది చెయ్యొద్దన్నావు కదా, ఇది ఇట్లాగా చెయ్యొచ్చా అని చెప్పి నీవు నీ యొక్క సొంత ఆలోచనలు కూడా యాడ్ చేసి దేవుడికి వ్యతిరేకంగా నీవు క్రియలు చేసి నీ యొక్క వాగ్దానం పొందుకోకుండా నీ క్రియలే నీకు అడ్డుగా డిలే అవ్వడానికి కారణం అవుతున్నాయని చెప్పి దేవుడు ఇది నీతో మాట్లాడుతున్నారు. ఇక్కడ దేవుడు ఏదైనా నీ లైఫ్లో ఇది చెయ్యి, ఇక్కడికి వెళ్ళు, ఇతనితో మాట్లాడు, ఇది చెయ్యొద్దు, అక్కడికి వెళ్ళొద్దు అంటే ఎస్ అంటే ఎస్, నో అంటే నో. దేవుడు మాట మార్చడానికి మానవుడు వంటి వాడు కాదు. చెయ్యొద్దు అన్నాడు, చెయ్యొద్దు అన్నప్పుడు నువ్వు చేయకుండా ఇట్లా చేస్తే బాగుంటుందా అట్లా చేస్తే బాగుంటుందా అని చెప్పి నీ యొక్క సొంత ఆలోచనలతో ఉన్నావు కాబట్టే డిలే అవుతుంది. నువ్వు ఎప్పుడైతే ఆయన చెప్పినట్టు వినడం మొదలు పెడతావో నీ యొక్క కంప్లీట్ నీ పైన అధికారం ఆయనకి ఎప్పుడైతే ఇస్తావో, నీ యొక్క తండ్రిగా ఆయన నీ మీద రైట్ తీసుకోవడానికి నువ్వు ఎప్పుడు అవకాశం ఇస్తావో ఆ దినమే దేవుడు నీకు వాగ్దానం చేసినటువంటి దేవుడు నెరవేర్చాలని చెప్పి చూస్తారు. ఈ దినం
ఏంటి డిలేకి కారణం అంటే నీ యొక్క సొంత క్రియలు, దేవుడు చెప్పిన మాటకి కంప్లీట్గా ఒబే చేయకుండా, హంబుల్గా ఉండకుండా నీ యొక్క ఆలోచనలు కూడా యాడ్ చేస్తున్నావు కదా, దాన్ని కాన్సిక్వెన్సెస్సే నీ యొక్క డిలేకి కారణం అని చెప్పి దేవుడు ఇది మాట్లాడుతున్నారు. దేవుడు ఈ పీరియడ్ పెట్టారు అంటే డిలే అని ఆలోచించమాక. ఎందుకనంటే ఈ యొక్క డిలే అవుతున్నటువంటి క్రమంలో ఆయన నిన్ను మలుస్తున్నారు. ఆయనకి కంప్లీట్గా ఎలా ఒబే చేయాలి, కంప్లీట్గా ఆయన మీద ఎలా ఆధారపడాలి అని చెప్పి నేర్పిస్తున్నారని అనుకోగాని ఏంటి డిలే అని చెప్పి వెక్స్ అయిపోమాక అని చెప్పి దేవుడి దినం మాట్లాడుతున్నారు. అలసిపోయి ఇంకా జరగదు అనుకోమాక. అవిశ్వాసపు ఆలోచనని ఒక మైండ్లో పుట్టించుకోమాక. అపవాది పుట్టించాలని ప్రయత్నిస్తాడు కానీ యేసునామం పేరట గద్దించి వాడి యొక్క ఆలోచన నుండి విడుదల, విముక్తి పొందు. డిలేకి కారణం ఏంటో దేవుడు తెలియజేశారు కదా. నీ ఏం చేస్తే నీ యొక్క వాగ్దానం పొందుకుంటావు అని నీకు తెలుసు కదా. అబ్రహాము మాటకి కంప్లీట్గా ఎప్పుడైతే సరిగ్గా ఒబే అయ్యాడో అప్పుడు తన లైఫ్లో ప్రామిస్ని పొందుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే ఆ 40 సంవత్సరం దాకా వాళ్ళని దేవుడు కరెక్ట్ చేస్తానే ఉండాల్సి వచ్చింది. లాస్ట్కి వాళ్ళు కరెక్ట్గా ఉన్నారని చూసి ఆ ప్రామిస్ని నెరవేర్చినట్టు మనం చూస్తాం. అదేవిధంగా నీవు కూడా ఎప్పుడు కరెక్ట్గా రైట్ పాత్లో ఆయన చెప్పినట్టు చేస్తావా అని చెప్పి ఆయన చూస్తున్నాడు. నువ్వు అట్టి విధంగా చేయగలిగితే ఆయన చెయ్యొద్దు అన్నప్పుడు దేవా ఇది నువ్వు ఇలా చేయొద్దు అంటున్నావు కదా, ఇలా చేయొచ్చా అని చెప్పి నువ్వు ఎక్స్ట్రా థాట్స్ అనేవి చేయమాక. ఆయన చేయొద్దంటే చేయమాక. ఆయన నువ్వు ఇట్లా ఉందంటే అట్లా ఉండు, ఇట్లా ఉండు అన్నావు కాబట్టి నీ యొక్క సొంత ఆలోచనలు యాడ్ చేసుకున్నట్లయితే కాన్సిక్వెన్సెస్ నీ యొక్క వాగ్దానము నీకు ఇంకా డిలే అవ్వడానికి కారణంగా మారుతుంది. ఈ దినం నుండి అయినా కానీ దేవుడు నీతో మాట్లాడిన మాటలే దృష్టికి ఉంచుకొని కంప్లీట్గా ఆయన చెప్పిన మాటకి ఎస్ అంటే ఎస్, నో అంటే నో అన్నట్టు, ఆయన ఎలా ఎస్ చెప్తే ఓకే నువ్వు కూడా ఎస్ అనేటట్టు ఉండాలి. ఆయన నో చెప్తే నువ్వు నో అనేలాగా కంప్లీట్ ఒబీడియన్స్, నీ మీద అధికారము ఆయనకి నీవు అప్పగించుకున్నప్పుడు ఖచ్చితంగా నీ లైఫ్లో ఆయన వాగ్దానం అనేది నెరవేరుస్తానని నేను మాట్లాడుతున్నాను. అట్టి కృప దేవుడు మీకు దయచేయును గాక. ఆమేన్.